రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ కళాశాలలో ప్రముఖ సైకియాట్రిస్ట్ విద్యావేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి పలు అంశాలపై ప్రసంగించారు. స్థానిక ఎస్కేవిటి గవర్నమెంట్ కళాశాల మానస కౌన్సిలింగ్ సైకాలజీ సెంటర్ SCRA సొసైటీ ఫర్ కమ్యూనిటీ రీసెర్చ్ అండ్ యాక్షన్ డివిజన్ 27 అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్పృహ సైకాలజీ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నేషనల్ సైకాలజిస్ట్ అప్రిసియేషన్ డే జరిగింది. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులను ముఖ్య వక్త ప్రముఖ సైకియాట్రిస్ట్ విద్యావేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రసంగం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తామో అంతకంటే ఎక్కువగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. నేటి యువతలో ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనత భావాలు పెరుగుతున్న నేపథ్యంలో సైకాలజిస్టుల మార్గదర్శకత్వం జీవితాన్ని సరైన దిశగా నడిపించగలదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాణ్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సానుకూల ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు కళాశాలలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మరో సైకాలజిస్ట్ సుంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ ప్రతినిత్యం మంచి లక్ష్యాలతో తమ ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధంగా అలవర్చుకోవాలని చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో డివి రమణమూర్తి, శరత్ బాబు, బి చక్రవర్తి, డాక్టర్ డివి నాగేశ్వరరావు, బి వెంకట్రావు, డాక్టర్ పివిబి సంజీవరావు, మేకా శివప్రసాద్, సనుగుల రాజ్ కుమార్, రాజేష్, అంబేద్కర్, సైకాలజిస్ట్ దారపు నాగిరెడ్డి తదితరులు అధ్యాపక వర్గం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగింపులో ముఖ్య అతిథి డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ సుంకర నాగేంద్ర కిషోర్లను కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. మనం చూసుకోవాలి. అదేంటంటే సైకాలజిస్ట్ అనే పదం వింటుంటాం, సైకియాట్రిస్ట్ అనే పదం కూడా వింటుంటాం. మీరు నన్ను కానీ అడిగినట్టయితే నేను ఏమంటే సైకియాట్రిస్ట్ని, ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్ని, కానీ నేను సైకాలజీలో చేయాల్సిన డిగ్రీలన్నీ చేసేసిన వలన నేను సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని కూడా. కానీ జనరల్గా సైకాలజిస్ట్ అంటే నాన్ మెడికల్ స్ట్రీమ్ నుంచి వస్తారు. అంటే బిఎస్సి కానీ, బిఏ కానీ ఏదైనా చేసి తర్వాత ఎంఎస్సి కానీ, ఎంఏ కానీ సైకాలజీ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు అనమాట. అంటే ఎంఏలు, ఎంఎస్సీలు మనకు ఫిజిక్స్లు, కెమిస్ట్రీలు, ఆంథ్రోపాలజీలు, హిస్టరీలు ఎలా ఉంటాయో అలాగే సైకాలజీ ఎంఏ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఎంఏ అయిపోయాక ఎంఫిల్ కానీ, పిహెచ్డి కానీ స్పెషలైజేషన్ చేస్తారు. అంటే కొంతమంది చైల్డ్ సైకాలజీ చేస్తారు, కొంతమంది ఇండస్ట్రియల్ సైకాలజీ చేస్తారు, కొంతమంది ఏమో క్లినికల్ సైకాలజీ చేస్తారు, కౌన్సిలింగ్ సైకాలజీ, రీహాబిలిటేషన్ సైకాలజీ ఇలా చేస్తారు అనమాట. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు చైల్డ్ సైకాలజిస్టులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లల్లో ఉండేటటువంటి బిహేవియర్ డిజార్డర్స్ అవన్నీ కూడా డీల్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్యాక్టరీస్లో వాటిలోనూ వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్, ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ వాళ్ళు చూసుకుంటుంటారు. కృషి అంటే హార్డ్ వర్క్, స్థిర చిత్తం, నిర్మలత్వం, అంటే ఒక రకంగా హ్యాబిట్యుయేట్ అయిపోయారు. ఏంటి చదువుకి దానికి ఎలా వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి. ఆయన అన్నారు, లాస్ట్లో అన్నారు క్రియేటివ్, కంపారిటివ్, కాంపిటేటివ్ పొటెన్షియల్. అంటే ప్రతి మనిషిలో మీ అందరిలో సృజనాత్మకత ఉంటుంది. ఆయనలో ఉన్న సృజన్ని క్రియేట్ చేసుకున్నారు, కంపేర్ చేసుకున్నారు, కాంపిటేటివ్గా పరిగెత్తారు, నడిచారు. నిద్రపోయేటప్పుడు కూడా ఆయన 3 o'clock లేస్తారు, 3 o'clock లేచి ఒక పదం నేర్చుకుంటారు. ఆ పదంకి మనకు అసలు ఎక్కడ ఏ గూగుల్ ఆటలు దొరకవు. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకుంటారు. అది ఒక రకమైన ప్రతిభావంతుడైన ఆయన ఇవాళ నిజంగా అందరికీ ఆదర్శప్రాయుడే. ఎందుకంటే అన్ని డిగ్రీలో రావడం. NPTELలో నేను ఒకటే రాశాను, స్పోర్ట్స్ సైకాలజీ. నేను పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ని, నాకు చాలా మంచిగా ఉద్యోగం వచ్చింది కూడా స్పోర్ట్స్లోనే. కానీ నేను గిలగిల్లాడిపోయాను, ఎలా చదవాలి డాక్టర్ గారు. రోజు ఆయన దగ్గరికి ఏదో ఒక రోజు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇన్స్పిరేషన్ కావాలి. ఇవాళ నిజంగా
సార్ చెప్పినట్టుగా మీరందరూ నేను తెలుసుకోవాల్సిన ఏంటంటే డిప్రెషన్ గురించి కానీ, ఓసిడి గురించి కానీ, సూసైడల్ ఐడియేషన్ గురించి కానీ, ఒక విద్య నేర్చుకుంటున్న స్టూడెంట్స్గా మీకు ఒక కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పారు అలాగే డాక్టర్ గారు. అలాగే మీలో ఉన్న హెల్త్ ప్రమోషన్ ఎలా చేసుకోవాలో, ఏంటి ప్రివెంట్ చేసుకోవాలని చాలా ఎలాబరేట్గా చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి గమనించాలి మీరు ఏంటంటే, డాక్టర్ గారికి కొంచెం శరీరంగా కొంచెం వీక్గా అనిపించిన వచ్చి నేను డాక్టర్ గారు అడిగినప్పుడు వచ్చి చెప్పినందుకు మనందరి తరఫున మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞత అభినందనాలు. అలాగే డాక్టర్